వెల్కమ్ బ్యాక్ టు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి. ఈరోజు వీడియోలో మనం చూసినట్టయితే జాగ్రఫీకి సంబంధించి టాప్ 50 బిట్స్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం. మొత్తం న్యూ బుక్ ఓరియంటెడ్ ఇదైతే ఉంటుంది. ఈ క్లాస్ అనేది మనకు నిన్న జరిగింది. దానికి సంబంధించి డైలీ టెస్ట్ అనేది ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన 50 బిట్స్ ఇవి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సిలో ఏ రోజు జరిగిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించి అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ మీరు ఏ అంశాలు వెనుకబడి ఉన్నారో ఆ అంశాలని మళ్ళీ మీకు రివైండ్ చేపిస్తూ నిరంతరం మీ ఉద్యోగ సాధన కోసం కృషి చేస్తున్న రాష్ట్రంలోనే ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఒక డైలీ టెస్ట్ మాత్రమే కాదు, వీక్లీ గ్రాండ్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తూ నిరంతరం కూడా ఆ ఒక్క సబ్జెక్ట్ని దాదాపు 5-6 సార్లు చదివిస్తూ మీకు మొత్తం ఆ సబ్జెక్ట్ పైన మొత్తం గ్రిప్ సాధించే విధంగా ఇక్కడ ప్రణాళికలు అనేవి ఉన్నాయి. ఈ వీడియోని మీ మిత్రులందరికీ కూడా షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరుపతికి వచ్చి కోచింగ్ తీసుకోలేము అనుకున్న వాళ్ళ కోసం ఒక సువర్ణ అవకాశం ఏంటంటే, మన ఆఫ్లైన్ కోచింగ్లో ఎవరైతే ఉన్నారో అలాంటి నిపుణుల చేతనే మనం ఆన్లైన్లో కూడా కోర్స్ అనేది అప్డేట్ చేసాం. మీరు ఇక్కడికి వచ్చి వినలేము అనుకున్న వాళ్ళందరికీ కూడా ఆన్లైన్లో మీకు ఈ క్లాసులు అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. సేమ్ అంతే, ఆఫ్లైన్లో ఏ విధంగా అయితే ప్రతిరోజు 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహిస్తామో అదేవిధంగా ఆన్లైన్లో కూడా ఏ రోజు మనం కండక్ట్ చేసిన సిలబస్పై ఆ మరుసటి రోజు 50 మార్కులు డైలీ టెస్ట్ అనేది నిర్వహించి మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తూ ఆఫ్లైన్కి ఏమాత్రం తీసుకొని పోలేని విధంగా ఆన్లైన్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక ఈ వీడియోని మనం మొదలు పెడదాం. ఇంకా మీరు ఎవరైనా సరే ఆన్లైన్లో జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, లేదా నేరుగా ప్లేస్టోర్లోకి వెళ్ళి తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు నేరుగా ఆన్లైన్లో మన కోర్సులు అనేది జాయిన్ కావచ్చు. ఇక ఈ వీడియోని మొదలు పెడదాం. ఈ వీడియో చూసినట్టయితే మనకి ఇక్కడ మీకు డేట్ అనేది కనిపిస్తూ ఉంది. ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు కండక్ట్ చేస్తున్నామంటే దాని అర్థం ఏంది? 26వ తేదీ మనకి ఈ క్లాస్ అనేది జరిగిందని అర్థం. 26వ తేదీ క్లాస్ జరిగితే 27వ తేదీ మనం ఈ విధంగా ఎగ్జామ్ అనేది పెడతాం. ఎంతమంది అయినా రాని ప్రతి ఒక్కరికి పేపర్ ఇచ్చి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయించి కరెక్షన్ చేయించి అదే రోజు సాయంత్రం పోటీ పరీక్ష నిపుణులు శ్రీ కోటపాటి హరిబాబు గారిచే మీకు మోటివేషన్ క్లాస్ని ఇప్పించి మీ మార్క్స్ మరియు ర్యాంక్స్ అనేవి పేరున పిలిచి ఇవ్వడం జరుగుతుంది. తద్వారా ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరిలో కూడా మీ స్థాయి అనేది చాలా సులభంగా తెలుసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి విధానాలు రాష్ట్రంలోనే ఎక్కడ లేవు, ఇది మీరు గుర్తుంచుకోవాలి. ఇక ఈ వీడియోని మనం మొదలు పెడదాం. ఈరోజు మొదటి ప్రశ్న, మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ ఏ రంగంలో పరిశ్రమలకు ఉదాహరణలు? మారుతి ఉద్యోగ్ లిమిట్ ఏ రంగంలోని పరిశ్రమలకు ఉదాహరణలు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ప్రభుత్వ రంగం, ప్రైవేట్ రంగం, ఉమ్మడి రంగం, సహకార రంగం. మారుతి ఉద్యోగ్ లిమిట్ అనేది ఉమ్మడి రంగం పరిశ్రమలకు ఉదాహరణలు అని చెప్పచ్చు. రెండో ప్రశ్న చూద్దాం. ఆనంద్ మార్క్ యూనియన్ లిమిటెడ్ ఏ రంగ పరిశ్రమలో భాగంగా ఉంది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఆనంద్ మార్క్ యూనియన్ లిమిటెడ్ అన్నది సహకార రంగ పరిశ్రమలో భాగంగా ఉంది. మూడో ప్రశ్న చూద్దాం. ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు ఏ ప్రాంతాలలో అధికంగా విస్తరించి ఉన్నాయి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. ఉష్ణమండలం, సమశీతోష్ణ మండలం 1 మరియు 2, ఆప్షన్ 4, 4. సరైన సమాధానం చూసినట్టయితే సమశీతోష్ణ మండలంలో ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు అనేవి అధికంగా విస్తరించి ఉన్నాయి. నాలుగో ప్రశ్న చూద్దాం. భోపాల్ గ్యాస్ ప్రమాదం ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే 1984వ సంవత్సరంలో భోపాల్ గ్యాస్ ప్రమాదం అనేది జరిగింది. ఐదో ప్రశ్న చూద్దాం. భోపాల్ గ్యాస్ ప్రమాదం జరిగిన తేదీ ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే భోపాల్ గ్యాస్ ప్రమాదం అన్నది డిసెంబర్ 3వ తేదీన జరిగింది. ఆరో ప్రశ్న చూద్దాం. భోపాల్ గ్యాస్ ప్రమాదంలో విడుదలైన విషపూరిత వాయువు ఏమిటి? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. మిథైల్ ఐసోసైనిడా, మిథోల్ ఐసోసైడేడా, 1 మరియు 2, కార్బన్ డైఆక్సైడా. సరైన సమాధానం చూసినట్టయితే మిథైల్ ఐసోసైడైడ్ అన్నది భోపాల్ గ్యాస్ ప్రమాదంలో విడుదలైన విషపూరిత వాయువు, మిథైల్ ఐసోసైడైడ్. ఏడో ప్రశ్న చూద్దాం. భోపాల్ గ్యాస్ ప్రమాదంలో ఎంతమంది మరణించారు? సరైన సమాధానం చూసినట్టయితే భోపాల్ గ్యాస్ ప్రమాదంలో 3598 మంది మరణించారు.
ఎనిమిదో ప్రశ్న చూద్దాం. ఏ సంవత్సరంలో భోపాల్ గ్యాస్ మృతులను ప్రకటించారు? సరైన సమాధానం చూసినట్టయితే 1989లో భోపాల్ గ్యాస్ మృతులను ప్రకటించారు. తొమ్మిదో ప్రశ్న చూద్దాం. సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని దేనిని అంటారు? అభివృద్ధి చెందిన పరిశ్రమలన, అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలన, 1 మరియు 2 లాభాలతో ఉన్న పరిశ్రమన? సరైన సమాధానం చూసినట్టయితే సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని అభివృద్ధి చెందుతున్న దేశాలను, అభివృద్ధి చెందుతున్న ఇండస్ట్రీస్ని పిలుస్తారు. 10వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో పురాతన పరిశ్రమ ఏది? వస్తు పరిశ్రమ, 2 ఆప్షన్ ఇనుము ఉక్కు పరిశ్రమ, 3 ఆప్షన్ 1 మరియు 2, 4 ఆప్షన్ సాంకేతిక పరిశ్రమ. సరైన సమాధానం చూసినట్టయితే వస్తు పరిశ్రమతో పాటు ఇనుము ఉక్కు పరిశ్రమలను పురాతన పరిశ్రమలు అని పిలుస్తారు. సరైన సమాధానం ఆప్షన్ 3. 11వ ప్రశ్న చూద్దాం. సక్షి ఏ రాష్ట్రంలో కలదు? ఆప్షన్ 1 ఇది జార్ఖండ్, ఆప్షన్ 2 పశ్చిమ బెంగాల్, ఆప్షన్ 3 ఒడిస్సా, ఆప్షన్ 4 కేరళ. సరైన సమాధానం చూసినట్టయితే సక్షి అన్నది జార్ఖండ్ రాష్ట్రంలో కలదు. 12వ ప్రశ్న చూద్దాం. జెమ్షెడ్పూర్ పురాతన నామం ఏమిటి? ఆప్షన్ 1 దుర్గాపూర్, ఆప్షన్ 2 సక్షి, ఆప్షన్ 3 బొకారో, ఆప్షన్ 4 రూర్కెలా. సరైన సమాధానం చూసినట్టయితే జెమ్షెడ్పూర్ యొక్క పురాతన నామం సక్షి. 13వ ప్రశ్న చూద్దాం. టిస్కో ఏ నది ఒడ్డున కలదు? ఆప్షన్స్ ఇవ్వబడ్డాయి. సరైన సమాధానం చూసినట్టయితే టిస్కో అనేది సువర్ణరేఖ అనే నది ఒడ్డున కలదు. 14వ ప్రశ్న చూద్దాం. టిస్కో ఎప్పుడు ప్రారంభించారు? టిస్కో ఎప్పుడు ప్రారంభించారు? సరైన సమాధానం చూసినట్టయితే 1907వ సంవత్సరంలో టిస్కోని ప్రారంభించారు. 15వ ప్రశ్న చూద్దాం. ఈ క్రింది వానిలో నూతన పరిశ్రమ ఏది? సరైన సమాధానం చూసినట్టయితే సమాచార సాంకేతిక పరిశ్రమ అన్నది నూతన పరిశ్రమ. 16వ ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో సిలికాన్ సిటీ అని దేనిని అంటారు? బెంగళూరుని సిలికాన్ సిటీ అని పిలుస్తారు. 17వ ప్రశ్న చూద్దాం. ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా దేనిని పిలుస్తారు? ఆధునిక పరిశ్రమకు వెన్నెముకగా ఇనుముని పిలుస్తారు. 18వ ప్రశ్న. 1 టన్ను స్టీలు ఉత్పత్తి అవ్వడానికి ఎంత బొగ్గు కావలెను? 1 టన్ను స్టీలు ఉత్పత్తి అవ్వడానికి 8 టన్నుల బొగ్గు కావలెను. 19వ ప్రశ్న. 1 టన్ను స్టీలు ఉత్పత్తికి ఎన్ని టన్నుల సున్నపురాయి కావలెను? 1 టన్ను స్టీలు ఉత్పత్తికి 1 టన్ను సున్నపురాయి కావలెను. 20వ ప్రశ్న. 1 టన్ను స్టీలు ఉత్పత్తికి ఎన్ని టన్నుల ఇనుప ఖనిజం కావలెను? 1 టన్ను స్టీలు ఉత్పత్తికి 4 టన్నుల ఇనుప ఖనిజం కావలెను. 21వ ప్రశ్న. సేలం ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు? సేలం ఇనుము ఉక్కు కర్మాగారం అన్నది తమిళనాడు రాష్ట్రంలో కలదు. 22వ ప్రశ్న. భద్రావతి ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు? సరైన సమాధానం ఈ కర్మాగారం కర్ణాటక రాష్ట్రంలో కలదు. 23వ ప్రశ్న చూద్దాం. బెలాయి ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బెలాయి ఇనుము ఉక్కు కర్మాగారం కలదు. 24వ ప్రశ్న. క్రింది వాణిలో సువర్ణరేఖ నది ఒడ్డున గల నగరం ఏమిటి? జెమ్షెడ్పూర్ అన్నది సువర్ణరేఖ నది ఒడ్డున గల నగరం. 25వ ప్రశ్న. టెక్స్టైల్ ఏ భాషా పదం? టెక్స్టైల్ అన్నది లాటిన్ భాషా పదం. 26వ ప్రశ్న. పిట్స్బర్గ్ ఏ దేశంలో కలదు? పిట్స్బర్గ్ అన్నది యుఎస్ఏలో కలదు. 27వ ప్రశ్న. మొదటి టెక్స్టైల్ పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేయబడింది? మొదటి టెక్స్టైల్ పరిశ్రమ అన్నది పుటగ్లాస్టర్లో ఏర్పాటు చేయబడింది. 28వ ప్రశ్న. మొదటి టెక్స్టైల్ పరిశ్రమ ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1818వ సంవత్సరంలో మొదటి టెక్స్టైల్ పరిశ్రమ ప్రారంభించారు. 29వ ప్రశ్న చూద్దాం. యాంత్రిక వస్త్ర మిల్లును మొదటగా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు? బొంబాయి ప్రాంతంలో యాంత్రిక వస్త్ర మిల్లును మొదటగా ఏర్పాటు చేశారు. 30వ ప్రశ్న. ఆధునిక యాంత్రిక వస్త్ర పరిశ్రమ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1854వ సంవత్సరంలో
ఆధునిక యాంత్రిక వస్త్ర పరిశ్రమ అనేది ప్రారంభించారు? 31వ ప్రశ్న, మాంచెస్టర్ ఆఫ్ ది ఇండియా అని దేనిని పిలుస్తారు? అహ్మదాబాద్ని మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. 32వ ప్రశ్న, మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని దేనిని పిలుస్తారు? విశాఖపట్నాన్ని మాంచెస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని పిలుస్తారు. 33వ ప్రశ్న, మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని దేనిని పిలుస్తారు? కాన్పూర్ని మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా అని పిలుస్తారు. 34వ ప్రశ్న, మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని దేనిని పిలుస్తారు? కోయంబత్తూరుని మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా అని పిలుస్తారు. 35వ ప్రశ్న, టెక్స్టైల్ అనేది ఏ భాష నుంచి ఉద్భవించింది? టెక్స్టైల్ అనేది లాటిన్ భాష నుంచి ఉద్భవించింది. 26వ ప్రశ్న, బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు? జార్ఖండ్ రాష్ట్రంలో బొకారో ఇనుము ఉక్కు కర్మాగారం కలదు. 37వ ప్రశ్న, రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం ఏ రాష్ట్రంలో కలదు? ఒడిశా రాష్ట్రంలో రూర్కెలా ఇనుము ఉక్కు కర్మాగారం కలదు. 38వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ ఏది? సమాచార సాంకేతిక పరిశ్రమ అన్నది నూతనంగా అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ. 39వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో పురాతన పరిశ్రమలు ఏవి? సరైన సమాధానం చూసినట్టయితే వస్త్ర పరిశ్రమలతో పాటు ఇనుముక్కు పరిశ్రమలు అన్నవి పురాతన పరిశ్రమలు. 40వ ప్రశ్న, సిలికాన్ వ్యాలీ ఏ దేశంలో కలదు? కాలిఫోర్నియా దేశంలో సిలికాన్ వ్యాలీ కలదు. 41వ ప్రశ్న, భారతదేశంలో సమాచార సాంకేతిక పరిశ్రమలు కలిగిన ప్రధాన కేంద్రాలు ఎక్కడ కలవు? బెంగళూరులో సమాచార సాంకేతిక పరిశ్రమలు కలిగిన ప్రధాన కేంద్రాలు కలవు. 42వ ప్రశ్న, పరిశ్రమలను ముడి పదార్థాల ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? పరిశ్రమలను ముడి పదార్థాల ఆధారంగా 4 రకాలుగా విభజించారు. 43వ ప్రశ్న, పరిశ్రమలను యాజమాన్యం ఆధారంగా ఎన్ని రకాలుగా విభజించారు? యాజమాన్యం ఆధారంగా పరిశ్రమలను 4 రకాలుగా విభజించారు. 44వ ప్రశ్న, పరిశ్రమలను ఎన్ని రకాలుగా వర్గీకరిస్తారు? పరిశ్రమలను 3 రకాలుగా వర్గీకరిస్తారు. 45వ ప్రశ్న, పరిశ్రమలను క్రింది వాటిలో వేటి ఆధారంగా వర్గీకరిస్తారు? పరిశ్రమలను ముడి పదార్థాలు, వాటి యొక్క పరిమాణం, వాటి యొక్క యాజమాన్యం ఆధారంగా వర్గీకరిస్తారు. 46వ ప్రశ్న, చైనాలో సంభవించిన పారిశ్రామిక విపత్తులో ఎంతమంది మరణించారు? చైనాలో సంభవించిన పారిశ్రామిక విపత్తులో 243 మంది మరణించారు. 47వ ప్రశ్న, చైనాలో జరిగిన పారిశ్రామిక విపత్తులో ఎంతమంది నిరాశ్రయులు అయ్యారు? చైనాలో జరిగిన పారిశ్రామిక విపత్తులో 64,000 మంది నిరాశ్రయులు అయ్యారు. 48వ ప్రశ్న, చైనాలో పారిశ్రామిక విపత్తు ఏ సంవత్సరంలో సంభవించింది? 2005వ సంవత్సరంలో చైనాలో పారిశ్రామిక విపత్తు అనేది సంభవించింది. 49వ ప్రశ్న, క్రింది వాటిలో లోహ ఖనిజాలు ఏవి? అల్యూమినియం అనేది లోహ ఖనిజం. 50వ ప్రశ్న, క్రింది వానిలో అడవి ఇంధన ఖనిజాలు ఏవి? సహజ వాయువు అనేది అడవి ఇంధన ఖనిజాలు. ఇది ఈరోజు సంబంధించిన డైలీ టెస్ట్. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.